ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రివర్గ విస్తరణ పైన హైకమాండ్ అధికారికంగా నిర్ణయం వెల్లడించనుంది. కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించనున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ గా 2 పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రేవంత్ చాయిస్ గా 2 పేర్లలో ఒకరిని ఖరారు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఆగస్టు 15 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు నూతన సారథిని పార్టీ ప్రకటించనుంది. ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెబుతున్నట్లు తెలిసింది. సీఎం ఎవరికి చెబితే వారికే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం దక్కుతుందని ప్రచారం సైతం నడుస్తుంది. ఈ నెల 15 తర్వాత సీఎం బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుని తుది సంప్రదింపులు జరుపుతారని, చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ కసరత్తు బీసీ లేదా లంబాడాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలో గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పేర్లను పరిశీలించిన అధిష్టానం యాష్కి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే లంబాడాల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరును ప్రధానంగా పరిశీలిస్తుంది. ఏసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరునే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. కొత్త సమీకరణాలు తెరపైకి కొత్త సమీకరణాలు వచ్చేందుకు ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్లో 1 రెడ్డి సామాజిక వర్గం, 2ది మైనార్టీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ను ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు ఉంటుందంటున్నారు. మిగిలిన 2 వర్గాల వారికి ఆ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది. మొత్తం మీద కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వారు తెలిపిన నేతకే పీసీసీ అధ్యక్షుడు పదవి దక్కుతుందని ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మీద మరికొన్ని రోజుల్లో తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే చర్చ కొనసాగుతుంది.